సో పక్కన ఒక పోస్టర్ కనిపిస్తుంది. ఇది ఒక గ్రాఫిటీ. ఒక టైంలో 1960s 70s ప్రాంతంలో విదేశాల్లో ఈ గ్రాఫిటీస్ చాలా పాపులర్ అయ్యాయి. అంటే చాలా గొప్ప గొప్ప విషయాల్ని గోడల మీద రాత్రిపూట రాసి వెళ్ళిపోయేవాళ్ళు. అది దాని చుట్టూ ప్రజలు చేరి చర్చిస్తూ ఉండేవాళ్ళు అనమాట. బాగ్చి అని ఒక ఆర్టిస్టు చాలామందిని ఆలోచింపజేసిన గ్రాఫిటీస్ వేశాడు. బ్లాక్ అండ్ వైట్, రెడ్, అంతే కలర్స్. ఎలా ఉంటుందంటే ఒక కిటికీ ఉంటుంది, కింద 3వ అంతస్తు పైన కిటికీ ఉంటుంది, కింద ఒక పాప బొమ్మ గోడ మీద వేస్తాడు అనమాట, ఆ కిటికీ వైపు చూస్తూ ఉంటుంది. అట్లా అంటే బ్యూటిఫుల్ ఇంటర్ప్రిటేషన్స్. ఇప్పుడు పక్కన కనిపించే పోస్టర్ ఆఫ్ గ్రాఫిటీ, దాని మీద ఏం రాసి చూడండి. ఇఫ్ యూ రిపీట్ ఏ లై ఆఫ్ ఎన్ ఎనఫ్ ఇట్ బికమ్స్ ట్రుత్ అని కొట్టేసి పాలిటిక్స్ అని ఉంది. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది అడాల్ఫ్ హిట్లర్ది. అడాల్ఫ్ హిట్లర్ ఆటోబయోగ్రఫీ మైన్ క్యాంప్ చదివితే అందులో అడాల్ఫ్ హిట్లర్ ఆలోచనలు ఆశ్చర్యపోయే విధంగా ఉంటాయి. అతను ఏమంటాడంటే ట్రుత్ ఈజ్ నథింగ్ బట్ ఏ లై ఆఫ్ అండ్ రిపీటెడ్ అంటాడు. ఇది వెరీ స్ట్రేంజ్ స్టేట్మెంట్. ఈ ప్రపంచంలో చాలామందికి రిలవెంట్. ఇప్పుడు పాలిటిక్స్ అంటే ఏంది? చెప్పిన అబద్ధాన్ని మాటి మాటికి చెప్పి నిజం చేయడం. ఇప్పుడు అడాల్ఫ్ హిట్లర్ జ్యూస్ మీద అయితే ఒక తిరుగుబాటు చేశాడో నిజానికి థ్రెట్ లేదు. ఇప్పుడు ఎవడో ఒక పొలిటీషియన్ వచ్చి ఏదో కులపు వాళ్ళ పేరు చెప్పి వీళ్ళ వల్ల మనకు థ్రెట్ ఉంది అంటాడు, ఎవరు నమ్మరు. మళ్ళీ 2 రోజు అదే చెప్పాడు, 10 రోజు అదే చెప్పాడు, 50 రోజు అదే చెప్పాడు, 60 రోజు ఇన్నిసార్లు చెప్తున్నట్టు నిజం ఉండే ఉంది అని ఆలోచన మొదలు పెడతాం. సరే, ఇది ఒక పొలిటికల్ స్టేట్మెంట్, ఐ అగ్రీ. ఇఫ్ యూ రిపీట్ ఏ లై అంటే ఒక అబద్ధాన్ని నువ్వు మాటి మాటికి రిపీట్ చేస్తే ఆఫ్ ఎన్ ఎనఫ్ అంటే ఏదో ఒక రోజు త్వరగా ఇట్ బికమ్స్ ట్రుత్ అని. నిజానికి అడాల్ఫ్ హిట్లర్ ఇచ్చిన స్టేట్మెంట్లో ట్రుత్ ఉంది. ఏ ట్రుత్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ఎన్ రిపీటెడ్ లై. దానికి ఇప్పుడు ఇది మోడర్న్ డే అండర్స్టాండింగ్. ఇప్పుడు ట్రుత్ ఉన్న చోట పాలిటిక్స్. ఇప్పుడు పాలిటిక్స్ అంటే నథింగ్ బట్ నిరంతరము చెప్పే అబద్ధాల కింద లెక్క. ఇది ఫస్ట్ అర్థం చేసుకోండి. సో ఐఎమ్ నాట్ అగెన్స్ట్ పొలిటికల్ పార్టీస్. ఇప్పుడు నువ్వు పొలిటీషియన్ అంటే ఓన్లీ పొలిటికల్ పార్టీలో సభ్యత్వం ఉంటేనో, ఎమ్మెల్యే అయితేనో, ఎంపీ అయితేనో, కార్పొరేటర్ అయితేనో, ఎంపీటీసీ అయితేనో కాదు. నీవు నీ వ్యక్తిగత స్వార్థం కోసం ఒకటే అబద్ధాన్ని మాటి మాటికి చెప్తే నువ్వు కూడా పొలిటీషియనే. ఈ భూమి మీద చాలామంది పొలిటీషియన్స్ ఉన్నారు. 99 ఓన్లీ ఎన్లైటెండ్ మ్యాన్ ఈజ్ నాట్ ద పొలిటీషియన్. రెస్ట్ ఆఫ్ ద హ్యుమానిటీ ఈజ్ పొలిటీషియన్ బికాస్ దే ఆర్ ఆల్ స్టక్ ఇన్ ద మైండ్. దే నీడ్ ఐడెంటిటీ. అదో క్రైసిస్లో ఉంటారనమాట. సో ఈ పోస్టర్ చూసినప్పుడు నాకు చాలా అద్భుతంగా అనిపించింది. నేను కూడా నా లైఫ్లో గ్రాఫిటీ చేయాలని నాకు ఒక ఆలోచన, కానీ నాకు గోడలు లేవు. ఒకప్పుడు గోడల మీద వేస్తే మెచ్చుకునేవాళ్ళు, ఇప్పుడు వీపులు ఎరగొడతారు. మా గోడ మీద నువ్వు ఎందుకు వేసావురా అని. మనం గోడ వేయాలంటే ఒక గోడ కట్టుకోవాలి. నేను ఆ గోడ కట్టుకొని ఆ గోడ మీద వేసుకోవాలి. నేను ఇప్పుడు ఎలాగో టెక్నాలజీ ఉంది కాబట్టి ఏదో రోజు నేను పొలం కనుక నాకు ఒక వస్తే ఆ పొలంలో ఒక గోడ కడతా. ఆ గోడ పేరు రీసా గోడ అని పెడతాను. దాని మీద నేను నాకు నచ్చిన ప్రపంచానికి సంబంధించిన రకరకాల విషయాలని పోస్టర్స్గా వేస్తాను. ప్రతిదీ ఓన్లీ వారం రోజుల నుంచి 10 రోజులే ఉంటుంది. ఆ తర్వాత కొత్త పోస్టర్ వచ్చేస్తుంది. దాన్ని ఏం చేస్తాం? ఫొటోస్ తీసుకోవచ్చు, సెల్ఫీస్ తీసుకోవచ్చు, మీడియా వాళ్ళు రావచ్చు. నేను ఎవరికి ఏమి చెప్పను, జస్ట్ నా లైవ్ పెట్టి గోడ మీద పెయింటింగ్ వేస్తాను. అది వేరే గోడ మీద నేను చాలా ట్రై చేసిన. ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐఏఎస్ ఆఫీసర్లు, సార్ ఒక గోడ ఇవ్వండి సార్. నేను చాలా రోడ్ల మీద బొమ్మలు వేసిన. ఇప్పుడున్న రీసా వేరు. 2007, 8, 9 ఆ ప్రాంతంలో నేను రోడ్ల మీద బతికా చాలా. నా పేపర్ ఆర్టికల్స్ ఉన్నాయి. నేనేం చూపించాను, నమ్మకండి మీరు, అదంతా అబద్ధం, వదిలేద్దాం. సో నేను అడిగితే ఈ గోడ మీద వేసుకోవా అన్నారు. నేను ఈ గోడ మీద లైఫ్ లాంగ్ వేసుకో. లైఫ్ లాంగా? నా జాబే లైఫ్ లాంగ్ కాదన్నాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్. నేను ఎట్లా ఇస్తానయ్యా పర్మిషన్? ఏమని అడిగితే నా పై అధికారులకు అంటే మీరు బానిసలే సరదాగా. ఇగో ఏదో రోజు నీ గోడ పెట్టుకుని దాని మీద వేసుకోవా అన్నాడు ఒకడు. అప్పటి నుంచి నేను నా ప్రయత్నాన్ని మానేసా. తప్పకుండా రీసా గోడ గతంలో గోడ పత్రికలు చాలా ఫేమస్. గొప్ప గొప్ప సందేశాలు గోడల మీద వేయబడ్డాయి. నేను కూడా భవిష్యత్తులో నేను ఎక్కడో చోట ముసలిగైన తర్వాత నేను చేసే పని హాయిగా గోడ దగ్గర కూర్చొని ఒక వారం రోజులు ఒక పెయింటింగ్ వేస్తాను, లైవ్ పెడతా. వారం రోజులు ఎవడన్నా వచ్చి రంగు వేయచ్చు. ప్రపంచంలో జరిగే రకరకాల విషయాలు, అంతర్జాతీయ స్థాయి విషయాలను ఒక గోడ మీద వేస్తా. ఇది జరుగుతుంది. సో ఇప్పుడు విషయానికి వద్దాం. ఇప్పుడు ఈ విషయాన్ని నువ్వు పర్సనల్ లెవెల్లో ఎట్లా తీసుకోవచ్చు అనేది చెప్తా. ఇది వెరీ ఇంపార్టెంట్, ఎక్కడ పుస్తకాల్లో దొరకదు.
అక్కడ ఏముంది, ఇఫ్ యూ రిపీట్ ఏ లై ఆఫ్ ఎన్ ఎనఫ్ ఇట్ బికమ్స్ పాలిటిక్స్. ఆ పాలిటిక్స్ ఉన్న చోట మిజరీ పెట్టండి, ఆ పాలిటిక్స్ ఉన్న చోట చింత పెట్టండి, ఆ పాలిటిక్స్ ఉన్న చోట బాధ పెట్టండి, ఆ పాలిటిక్స్ ఉన్న చోట ద్వేషం పెట్టండి. ఏదైనా ఒక అబద్ధాన్ని మాటిమాటికి నువ్వు మనసులో అనుకుంటే అది ద్వేషంగా మారచ్చు, విద్వేషంగా మారచ్చు, ద్వంద్వంగా మారచ్చు, లేకపోతే వ్యసనంగా ఏదైనా జరగచ్చు. ఇప్పుడు నేను కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తాను. ఎప్పుడన్నా మీరు ఇవి రిపీట్ చేస్తే దయచేసి వెంటనే ఆపేయండి. ఆ తర్వాత మనం బంద్ చేసుకుందాం. నాకు చేత కాదబ్బా అని అంటున్నారా మాటిమాటికి? డోంట్ డూ దట్. మీరు నిజంగా చేతగాని వాళ్ళు అయిపోతారు. నాకు ఎప్పుడు అనారోగ్యంగా ఉంటుంది అని మాటిమాటికి చెప్పుకుంటున్నారు ఫ్రెండ్స్తో. వాటితో ఏమైనా ఫోన్ చేస్తే నాకు హెల్త్ బాగాలేదబ్బా, తర్వాత అప్పుడే పక్కింటి నాకు హెల్త్ బాగాలేదంటే ఇలా చెప్తున్నారు. చెప్పకండి, చాలా డేంజరస్ అది. మెల్లగా నీ బాడీలో ఉన్న అణువులు, పరమాణువులు అవన్నీ నీకంటే ఎక్కువ సజీవంగా ఉన్నాయి. అవి ఎగ్జిస్టెన్స్తో లింక్ అయి ఉన్నాయి. ఎప్పుడైతే ఈ థాట్ ప్రాసెస్ని వింటావో నీ హోల్ బాడీ మెటబాలిజం ఇంపాక్ట్ అవుతుంది. మనకు కామన్గా తెలియదు. ఇంపాక్ట్ అవుతుందని తెలుసుకోవాలనుకుంటే చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. నువ్వు తింటున్నావు భోజనం తినేది ఎవరు? బాడీని. అప్పుడు ఎవరో వచ్చి చెప్పారు, నువ్వు ఫ్రెండ్తో చెప్తున్నావు, బా ఏముందిరా మునక్కాడల సాంబారు ఎక్సలెంట్ రా అని చెప్తున్నావు నువ్వు, మంచి ఉత్సాహం. అప్పుడే వచ్చి మీ అమ్మ చచ్చిపోయింది అన్నాడు. అనిపించి మాటకి శరీరం స్పందించడం ఆగిపోయింది. అది నీ మాట అయితేంది, వేరే వాళ్ళ మాట అయితేంది. హఠాత్తుగా మరణ వార్త వినగానే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. గుండె అయిపోయింది. మా ఊర్లో ఒక ఆవిడ అంతరంగాల సీరియల్ లాస్ట్ ఎపిసోడ్ అంతే అంటే రేపు నేను సీరియల్ చూసేది లేదా అని. అమేజింగ్ పర్సన్. నేను ఆమె శివయాత్రకు పోయా. నాకు మస్తు నచ్చింది ఆమె అనుకున్నాను నేను. వాళ్ళ పిల్లలు ఎవరైనా చూస్తే అది తిట్టుకుందారు నన్ను, వాళ్ళు నా ఫ్రెండ్సే. సో అందుకని నాకు చేత కాదు, నాకు ఎప్పుడు అనారోగ్యంగా ఉంటుంది. దాన్ని క్లియర్ చేసుకో డాడీ, ఎందుకు చెప్పుకుంటున్నావు? ఒక వ్యక్తి గురించి ఎక్కువ మాట్లాడుతున్నావా, ఆ వ్యక్తిని శత్రువుగా మార్చేసుకుంటున్నావు. మాట్లాడకు అసలు. ఒక వ్యక్తి పేరు ఉచ్చరించకు నీ లైఫ్లో. ఊరికి మా అత్తమ్మ అవుట్. నీ లైఫ్ మీ అత్తమ్మ లాగేసుకుంటుంది. మా బాసు పీస్ మిగులుతుంది, ఏమున్నది లాస్ట్. అందుకని ఏవి రిపీట్ చేయాలి, నాకు సాధ్యమైంది తప్పక చేస్తాను, ఇది రిపీట్ చేయి. ట్రుత్కి దగ్గరగా ఉంటుంది. నేను పేరు ప్రఖ్యాతుల కోసం చేస్తున్నా, నాకు ఇష్టం కాబట్టి చేస్తున్నా, అయిపోయింది. ఇట్లా పాజిటివ్గా మాట్లాడుకోవాలి. అంతేగాని నా కర్మ తప్పుతుందా అని అంటున్నారా, చేయకండి. ఈ మాట రిపీట్ చేయొద్దు. నా కర్మ బాలేక ఇంట్లో ఉన్నా, ఇట్లాంటివన్నీ వద్దు. తర్వాత నాకు ఎప్పుడు నీరసంగా ఉంటుంది అనకండి. నిజంగా నీరసించిపోయి శుష్కించిపోయి చచ్చిపోతారు మీరు. నెగిటివ్ కాదు, నిజంగానే పోతారు. మా టైప్ మాస్టర్ ఉండే, టైప్ కొట్టే వాళ్ళ వైఫ్ పెళ్ళైన కొత్తలో పని తప్పించుకోవడానికి ఆమె ఏం చేసేదంటే ఎప్పుడు దగ్గుతూ జ్వరం వచ్చినట్టు ఉండేదంట. ఉమ్మడి కుటుంబం. భర్త వెళ్ళి పోయి కాఫీకి బనావు, గుజరాతీస్ వాళ్ళు, మీరు తబ్బియత్ ఠీక్ నహీ జీ మై సోచానే అమ్మా అని పడుకునేదంట. ఇతను ఫస్ట్ నిజం అనుకున్నాడు, తర్వాత తెలిసింది నటన అని. సో రియలైజ్ అయ్యాడు, ఓ అమ్మీ ఉస్కా తబ్బియత్ ఠీక్ నహీ హై, మై బనాతా హూ. ఏమో హాజీ దర్వాజే బంద్ కర్కే చలే జాओ నా, बहुत दर्द हो रहा है जी. అంటే హాస్పిటల్ లేకే జాओ, నై జీ ఓ చలే జాయేగా, మై దవా ముజే పసంద్ నయ్యి. అట్లా మెల్లగా అందరూ పోగానే లోపల ఇడ్లీ తిన్నాం. ఇట్లా రాను ఇప్పుడు అత్త మామ 20 ఏళ్ళు బతికారు. అంటే 20 ఏళ్ళు ఆమె ఏం పని చేయకుండా రోగం ఉన్నట్టు నటించింది కదా. ఈరోజు అత్త మామ చచ్చిపోయారు, ఆమె నిజంగా రోగం వచ్చేసింది. అందుకని ఎప్పుడూ తప్పించుకోకు. నాకు ఇష్టం లేకపోతే నేను చేయనండి అని చెప్పు, కానీ సాకులు చెప్పకూడదు. అందుకని ఇఫ్ యూ రిపీట్ ఎనీ లై, హెల్త్ మంచిగా ఉన్నా లేదని చెప్పకూడదు, మంచిగా లేకపోతే రిపీట్ చేయకూడదు, మెడిసిన్ వేసుకోపోయి 100%. నువ్వు ఇప్పుడు బాగలేదు వెళ్తా, ఏం చేయాలి చెప్పండి? ఏమైనా తింటే తగ్గుతుందా? పాజిటివ్గా మాట్లాడుకుందా. డాక్టర్ బాగున్నారా, పోదాంపా, తగ్గిపోతుంది. అట్టగా నేను రాలేను అమ్మా, నేను పెయింటింగ్ వేద్దామని ఉంది కానీ నాకు తలనొప్పి వచ్చింది. నీకు చేయికి ఏమైందిరా డాడీ? 100% ట్రై చేయాలి. నువ్వు డెత్ బెడ్ మీద కూడా యూ షుడ్ రెడీ టు వేకప్. అప్పుడు నీ జీవితంలో ఒక ఆనందం వెళ్ళి విరుస్తుంది. నీలో ఒక చిన్నపిల్లల ఈజ్ ఉంటుంది చూసింట్రా, ఆ ఈజ్ స్తబ్దత ఉండకూడదు, నిశ్చలత్వం ఉండాలి, మౌనం ఉండాలి. స్తబ్దత వేరంటే, స్తబ్దత అంటే ఆగిపోయింది, సీజ్ అయిపోయింది. స్తబ్దత అంటే ఫ్యాన్ తిరుగుతూ కట్ అయిపోయింది. అట్లా ఈజ్ అంటే ఒక రకంగా తిరుగుతూ ఉంది. అట్లా ఏమైంది చూడగా అనిపిస్తుందా? ఇఫ్ యూ రిపీట్ ఎ లై ఆఫెన్ ఎనఫ్ ఇట్ బికమ్స్ పాలిటిక్స్.
ఈ ఆర్టిస్ట్ ఎవరో అతనికి నేను ఇక్కడి నుంచే నమస్కారం చేస్తున్నా. సో నేను కూడా భవిష్యత్తులో తప్పకుండా ఇట్లాంటి పోస్టర్స్ తయారు చేస్తాను. నేను అర్థం చేసుకున్న విషయాల్ని రకరకాలుగా చెప్తాను. ఇలాగ అందరం పోతాం, ఏదో మంచి పని చేసి పోదాం, కొన్ని పెయింటింగ్లు వేసుకొని పోదాం, కొన్ని పాటలు పాడుకొని పోదాం, ఇలాగ పోతాం. గొడవ పడుతూ పోవడం ఎందుకు, రోగాలతో పోవడం ఎందుకు, అశాంతితో పోవడం ఎందుకు, ఏడుస్తూ పోవడం ఎందుకు? ఇవన్నీ లాస్ట్ 3 days పెట్టుకోండి. ఒక వ్యక్తి నేను చెప్పిన కథ అన్నావు కదా, కథ ఇది. ఒక వ్యక్తి రీసా అనే ఒక వ్యక్తి మాట విని ఎన్లైటన్ అయింది అతనికి. ఆ తర్వాత చాలా ఏళ్ళకి అతను చాలా హ్యాపీగా బతికాడు, ఎవ్వరి గురించి చీకు చింత లేదు, ఏమీ లేదు. ఆ తర్వాత లాస్ట్ ఇంకా 3 daysలో చచ్చిపోతాను తెలిసినప్పుడు, అప్పుడు అతను డెత్ బెడ్ మీద ఉన్నాడు, కొంచెం వాయిస్ ఉంది, అతనికి ఉత్సాహం ఉంది లైఫ్లో, ఎలాగో చచ్చిపోతాను తెలుసు. కానీ ఈ 3 days నౌ ఇట్స్ టైమ్ ఫర్ ఎంటర్టైన్మెంట్. ఇది కూడా సినిమా చేయొచ్చు మనం. మన ఊళ్ళో రమేష్ గారికి 6 లక్షలు ఇచ్చిండ్రా, వాడు ఎటువైనేమో చెప్పాయి అన్నాడు. ఇప్పుడు కొడుకులు గిడుకులంతా పోయి గొడవలు పడతాను, ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. మీ అమ్మ నిజమమ్మ కాదురా, నువ్వు వేరే దానికి కుట్టావురా అన్నాడు. అంత అబద్ధాలే. ఆ 3 రోజులు ఎంటర్టైన్ చెయ్యి, లైఫ్ అంతా ఎందుకు కొట్లాడతావు, ఉత్తదే. ఆ తర్వాత లాస్ట్కి వచ్చిన పేపర్ మీద సరదాగా 3 రోజులే ఎంజాయ్ చేశాను, అంతే. అందుకని లైఫ్ అంతా గొడవలు పడకు, లాస్ట్ 3 days పెట్టుకో, దానికి పెద్ద పెద్ద గొడవలు పెట్టు. మన ఊరు సర్పంచ్కి అమెరికా ఉన్న కార్పొరేటర్కి అక్రమ సంబంధం ఉందని చెప్పు. ఏమాడతారు అట్లా అట్లా. సో నాకు కోట్ల ఆస్తి ఉండేది, నేను ఒక ఆమెతో ప్రేమలో కూడా ఆమెకి ఇచ్చేసాను, అట్లా నేను బిదవాడినాయని చెప్పు. వచ్చినోడు పరిస్థితి ఏ నిజమా, అవును ఆ కథని ఎవరికి చెప్పు, ఏదో ఒకటి చెప్పు, ఎంజాయ్ చేయి. చచ్చిపోయే 3 రోజుల ముందు నీ అమ్మ లైఫ్ అంతా ఎందుకు గొడవలు పడుతున్నారు. నాకు మొహాలు మార్చేవాలంటే ఇష్టం ఉండదు. నాకు నిజంగా నాకు ఉంటే వైట్ పెయింట్ పెట్టుకోండి, వైట్ పెయింట్ పెట్టుకోవాలి. ఎవరన్నా మొహం మాడిస్తే వైట్ పెయింట్ వేయాలి ఇట్లా ఫేస్ మీద, లేదా వాళ్ళ ఫేస్ మాస్క్ పెట్టుకోవాలి, నవ్వుతున్న మాస్క్. ఎట్లా అదన్నా చేసి సావండి. ఆ దరిద్రం ఉన్నదే కోడి మొహాలు. ఆ కోడి మొహాన్ని మళ్ళీ చేస్తే అది దానికి రోగం వచ్చిన కోడిలాగా ఉంటుంది అది, నీ అమ్మ. సో ఇఫ్ యూ రిపీట్ ఎ లై ఆఫెన్ ఎనఫ్ ఇట్ బికమ్స్ పాలిటిక్స్. ఏదైనా మిమ్మల్ని మీరు నెగిటివ్గా అనుకోవడం దయచేసి మానేయండి. నాకు కోపం వస్తుంది, నాకు చిరాకు వస్తుంది. మొహాలు మాడవడం అంటే లోపల ఒక ఆలోచన ఇరుక్కుపోయినప్పుడు గంభీరత చాలా బాగుంటుంది. నువ్వు వాలిపోయిన మొహం గుర్తుపట్టచ్చు, అంటే థాట్ లాగుతుంది ఇట్లా కిందికి, చైన్ లాగినట్టు. అప్పుడు తిన్నామంటే అది వేరే గమ్య వద్దండి, నాకు ఇది వేరు వద్దు, నాకు నేను బాగానే ఉన్నది, ఇది తెలిసిపోతుంది అట్లా. నేను చెప్దామన్నా మర్చిపోయినా. మీరు దయచేసి మొహాలు మాడవకండి. నేను మీ కాళ్ళు పట్టుకుంటాను, సరే అట్లీస్ట్ నేను కాళ్ళు పట్టుకుంటే మీరు మొహం మానేస్తా, మా మొహం మార్చడం ఆపేస్తా అంటే మీరు ఎక్కడున్నారో చెప్పండి, నేను రాను, మీరే ఇక్కడికి రండి. నేను హాయి కాళ్ళు మొక్కి సాష్టంగపడి నేను మిమ్మల్ని అంటే ఎట్లో అట్లా మీరు మొహం మాడడం మానేసి హాయిగా ఆడుతూ పాడు చిన్నపిల్లలా బతుకుతా అంటే, నేను కాళ్ళు మొక్కితే మీరు మారుతారంటే ప్లీజ్ కమ్, ఐ టచ్ యువర్ ఫీట్. ఇది నేను అందరికీ ప్రామిస్ చేస్తున్నా, అట్లా ఓకేనా? అసలు ఒక చిన్న ఇలా జరిగిందంట. ఒకసారి ఓ గురువు గారు స్టేజ్ మీదకి రాగానే ఒక ఆయన పరిగెత్తుకొచ్చి కాళ్ళు మొక్కాడంట. ఎవడు చెప్పాడు నీకు మొక్కమని అన్నాడు. అది నాకు గౌరవం అండి అంటే, మరి నాకు కూడా గౌరవమే, ఇంకా మీరంతా రండి అందరి కాళ్ళు మొక్కుతా అన్నాడు. అందరి కాళ్ళు ఎట్లా మొక్కుతావు అంటే, నాకు కొంచెం తెలివి ఉంది అని స్టేజ్ కింద దిగి కింద కూర్చున్నాడంట. అందరు వరుసగా వచ్చి నిలబడాలి ఎట్లా ఫైండ్ ఏ వే. సరే మరి ఆకలి అవుతుంది.